హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిడిసి ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది. టాపిక్ ఏంటనేది మీరు అందరూ తమ్ముళ్ళలో చూడడం జరిగింది. సో టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో మరియు లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రంజాన్ పండుగ ఎందుకోసం జరుపుకుంటారు. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడానికంటే ముందు మీకు మీ ఇంట్లో కానీ మీ నాన్నకు కానీ మీకు కానీ ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకు కానీ ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ముస్లిం ఫ్రెండ్ పేరు, ఆయనతో మీకు ఉన్నటువంటి సంబంధం గురించి ఈ యొక్క వీడియో కింద మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో హిందూ ముస్లిం ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ ఈ వీడియో కూడా నాకు చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ లోపల నేను ఏ వర్క్ చేసినా ఏం చేసినా ఎల్లప్పుడూ నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ప్రోత్సహించేటువంటి మా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి షరీఫ్, అతని పేరు జాఫర్ షరీఫ్. ఈ యొక్క వీడియోని అతని కోసమే చేయటం అనేది జరిగింది. సో మీ చైల్డ్హుడ్ లైఫ్లో కావచ్చు, మీరు పెద్దగా అయిన తర్వాత కావచ్చు, మీ విలేజ్లో కావచ్చు, ఎక్కడైనా మీకు ముస్లిం ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ పేరుని కింద కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళి అసలు రంజాన్ పండుగ గురించి, రంజాన్ ఎందుకోసం జరుపుకుంటారు అన్నటువంటి విషయం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మనం దీనికంటే ముందు మన హిందువుల పండుగ అయినటువంటి శివరాత్రి పండుగ గురించి, శివరాత్రి పండుగ ఎందుకోసం జరుపుకుంటారు, శివరాత్రి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటిది, శివుడు పార్వతికి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ గురించి మనం ఆ యొక్క వీడియోలో తెలుసుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా మన ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి యొక్క రంజాన్ పండుగ యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి కారణం ఏంటంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు అన్ని మతాలు కలిసినటువంటి దేశం. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి పండుగను కూడా ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకు కొద్ది రోజులైతే రంజాన్ పండుగ రావటం అనేది జరుగుతుంది. రంజాన్ పండుగ ఎందుకోసం జరుపుకుంటారు, అసలు రంజాన్ పండుగ యొక్క ప్రత్యేకతలు ఏంటివి అనేవి తెలుసుకుందాం. రంజాన్ పండుగ అనేది ప్రధానంగా ముస్లిం క్యాలెండర్ ప్రకారం, అంటే మనకు క్యాలెండర్స్ అనేవి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, దాంతోపాటుగా అరబిక్లో ఉంటుంది. సో ఆ ముస్లిం క్యాలెండర్ లోపల ఒక నెల పేరు ఏం పేరు అంటే రంజాన్. ఆ నెలలో ఈ యొక్క పండుగ ప్రారంభం కావటం అనేది జరుగుతుంది. మరి ఆ నెల లోపలనే వీళ్ళు ఈ పండుగను ఎందుకోసం జరుపుకుంటారంటే, ఆ రంజాన్ నెల లోపలనే ముస్లింల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ ఆవిర్భవించడం అనేది జరిగింది. సో ఖురాన్ ఆవిర్భవించినటువంటి నెల కాబట్టి వాళ్ళకి అది అతి పవిత్రమైనటువంటి మాసంగా, అతి పవిత్రమైనటువంటి నెలగా భావించి ఆ నెల లోపలనే వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలు చేయటం అనేది జరుగుతుంది. మరి దాంతోపాటుగా రంజాన్ పండుగని వాళ్ళు ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. దాన్ని ఈద్ ఉల్ ఫితార్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు, ఈద్ ఉల్ ఫితార్. మరి రంజాన్ పండుగ అనేది మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియా లోపల, మక్కా ఆ ప్రాంతం లోపల ఈ యొక్క రంజాన్ నెల లోపల ఈవినింగ్ టైం లోపల చంద్రుడి యొక్క అర్ధచంద్రాకారం ఉన్నటువంటి చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచే వీళ్ళు రంజాన్ మాసానికి సంబంధించినటువంటి ఉపవాస దీక్షలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. సో 30 రోజుల పాటు నియమ నిష్ఠలతోటి వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షల్ని పాటించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఉపవాస దీక్షలు చేసేటువంటి సమయం లోపల వాళ్ళు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా, వాళ్ళ ఉమ్మిలిని కూడా వాళ్ళు మింగకుండా ఎంతో క్రమశిక్షణతోటి వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలు చేపట్టడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ప్రతిరోజు కూడా 5 పర్యాయాల పాటు నమాజ్ కూడా వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. మరి నమాజ్ చేయడంతో పాటుగా ఈ యొక్క రంజాన్ పండుగ నెల లోపలే వాళ్ళందరూ కూడా జకాత్ ఇవ్వటం అనేది జరుగుతుంది. జకాత్ అంటే ప్రతి ముస్లిం కూడా తన దగ్గర ఉన్నటువంటి డబ్బు లోపల ఎంతో కొంత తన స్తోమతకు తగినంతగా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే డబ్బు లేనటువంటి పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా తమకు తోచినంత సహాయం, వాళ్ళకు బట్టలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా వాళ్ళందరికీ సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దాన్నే మనం జకాత్ అనేటువంటి పేరుతో కూడా పిలవటం అనేది జరుగుతుంది. సో మరి వీళ్ళకు ఉపవాస దీక్షలు ఎలా ప్రారంభమవుతా అంటే, వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే లేచి వాళ్ళ యొక్క కాలకృత్యాలన్నిటిని కూడా తీర్చుకొని మార్నింగ్ స్టార్టింగ్ వాళ్ళు సహేరీ అనేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంబడే సూర్యోదయానికి 1.5 గంటల ముందే వాళ్ళు అన్నం తినడం అనేది జరుగుతుంది. దాన్నే మనం సహేరీ అనే పేరుతో కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఈ సహేరీ అనేటువంటి కార్యక్రమంతో వీళ్ళ యొక్క ఉపవాస దినం అనేది ప్రారంభమవుతుంది.
ఆ సహేరీ తర్వాత ఆ డే మొత్తం కూడా వాళ్ళుగా ఎలాంటి ఆహారాన్ని అంటే నీళ్ళని కానీ ఎలాంటి ఆహార పదార్థాలను ముట్టుకోకుండా ఉపవాస దీక్షను చేపట్టడం అనేది జరుగుతుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం సమయం లోపల ఇఫ్తార్ అనేటువంటి విందు కార్యక్రమంతో మళ్ళీ వాళ్ళు తిరిగి ఉపవాస దీక్షను విరమించి ఇఫ్తార్ విందు చేసిన తర్వాత అంటే నమాజ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇఫ్తార్ విందును స్వీకరించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 30 రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతోటి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపవాస దీక్షల్ని చేపట్టడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ఒక నమాజ్ కూడా చేయటం అనేది జరుగుతుంది. దాన్నే తారావీహ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇది రాత్రి సమయంలో చేసేటువంటి నమాజ్ని తారావీహ్ అనేటువంటి పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. ఎవరైతే ముస్లిమ్స్ మసీదుకి వెళ్ళి ప్రేయర్ చేయలేనటువంటి వాళ్ళు ఉంటారో, ఎస్పెషల్గా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు ఇంటి దగ్గరనే ఉండి ఆ యొక్క అల్లాను ప్రార్థించడం అనేది చేస్తారు. ఈ విధంగా 30 రోజుల పాటు వీళ్ళు నియమనిష్టలతోటి ఉపవాస దీక్షలు చేపట్టిన తర్వాత తిరిగి ఈ యొక్క రంజాన్ నెల తర్వాత షవ్వాల్ అనేటువంటి ఇంకొక నెల రావటం అనేది జరుగుతుంది. ఈ నెల మొదటి రోజు తిరిగి మళ్ళా చంద్రుని దర్శనం చేసుకొని ఉపవాస దీక్షలు విరమించి ఆ రోజు ఉదయమే అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈద్గావ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఒక నమాజ్ చేసి ఆ నమాజ్ చేసిన తర్వాత ఒకరికొకరు కూడా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవటం అనేది జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ యొక్క ముస్లిం కుటుంబాలకు అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువులైనా క్రిస్టియన్స్ అయినా వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఇంటికి ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా అనేక కులాలు మతాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండుగ లోపల పాలు పంచుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పండుగను మనము కుల మతాలకు అతీతంగా ప్రతీకగా జరుపుకునేటువంటి పండుగ చెప్పుకుంటాము. క్రమశిక్షణకు ఒక ప్రతీకగా ఈ యొక్క పండుగను చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మరియు ముస్లిం సోదరులు జరుపుకునేటువంటి అత్యంత పెద్ద పండుగ కూడా ఈ యొక్క రంజాన్ పండుగ మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో రంజాన్ అనేది వాళ్ళకు అతి పవిత్రమైనటువంటి నెలగా మరియు ఈ వీడియో లోపల మీ అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. సో ఇది రంజాన్కి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. సో మరియు అసలు మీ చుట్టుపక్కల ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ముస్లిం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నా యొక్క వీడియోను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.